Hello Vedantu Squad! ఎలా ఉన్నారు మీరందరూ? This is your master teacher Sunya Sheikh and warm welcome to Vedantu 8, 9, 10 channel. So ఈ వీడియోలో మనము మన SA2 ఏదైతే రాబోతుందో దానికోసం మొత్తం స్ట్రాటజీని నేను ఒక స్ట్రాటజీని మీకోసం ప్రిపేర్ చేశాను. సో ఆ స్ట్రాటజీని మీతో నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో మీరందరూ రెడీయేనా? స్టార్ట్ చేసేద్దామా? మరి మన స్ట్రాటజీ, మన ఎగ్జామ్స్ ఎంతో దూరంలో లేవు, అవి చాలా దగ్గరలో ఉన్నాయి. సో దానికోసం మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. స్టార్ట్ చేసేద్దామా? మరి ఫస్ట్ ఈ వీడియోలో మనం 3 పాయింట్స్ మీద ఫోకస్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే అసలు వాట్ షుడ్ బి ది రైట్ స్ట్రాటజీ. మనకు రైట్ స్ట్రాటజీ ఏది కావాలి? ఏదంటే అవి చెత్త స్ట్రాటజీస్ అన్ని జస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాం మనం ఒక్కోసారి ఎలా తెలియకుండా. ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అంత ప్రిపేర్ చేసేసుకుంటాము, దాన్ని కరెక్ట్గా ఫాలో కూడా అవ్వలేము. సో అదంతా మనకొద్దు. మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకెళ్దాం, సరేనా? సెకండ్ ఏంటంటే హౌ టు కవర్ ది హోల్ సిలబస్ అండ్ రివైజ్. సిలబస్ మనము కవర్ చేయాలి, ఇంకా రివైజ్ కూడా చేయాలి. ఆ 2 పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సిలబస్ ఒక్కటి మనం కవర్ చేసేసామనుకోండి, రివైజ్ చేయలేదనుకోండి, మనం ఏదైతే చదివామో అదంతా మర్చిపోతాము. సో అలా అవ్వకూడదు కదా. వాట్ ఆర్ సమ్ బెస్ట్ స్టడీ వేస్? కొన్ని స్టడీ వేస్, ఆ స్టడీ వేస్ ద్వారా మనం చూద్దాం. ఆ స్టడీ వేస్ చూడండి, ఎందుకంటే ఆ స్టడీ వేస్ చాలా ఇంపార్టెంట్ మనకు. దాని ద్వారా మనము లాంగ్ హవర్స్ ఎలా చదవాలో, లాంగ్ టైం చదివింది ఎలా మెమొరైజ్ చేసుకోవాలో అవన్నీ మనకు తెలుస్తుంది. సో ఈ 3 పాయింట్స్ మన మెయిన్ ఫోకస్ అన్నమాట. చూడండి, మనము స్లోగా ప్రోగ్రెస్ చేసినా మనకు పర్వాలేదు, కానీ మనం ఫిర్మ్గా ఉండాలి. అంటే ఒక లెసన్ మొత్తం జస్ట్ అలా రోబో బుక్ చదివినట్టుగా జస్ట్ అలా చూసేసుకొని పక్కన పెడితే అవ్వదు. చిట్టి అంటే రోబో కాబట్టి దాని బ్రెయిన్లో అంత త్వరగా వెళ్ళిపోతుంది. కానీ మనం హ్యూమన్స్ కదా, మనం కొంతమందికి స్లోగా స్టార్ట్ అయిన చాప్టర్ మొత్తం స్లోగా కవర్ చేస్తేనే వాళ్ళ బ్రెయిన్లో పోతుంది అండ్ అది చాలా రోజులు ఎగ్జామ్స్ వరకు గుర్తుంటుంది. సో మనము స్లోగా అయినా పర్ఫెక్ట్గా వెళ్ళాలన్నమాట. మీరు ఒక లెసన్ చదువుకున్నారు, అదేదో పైన చదవకుండా దానిలో డెప్త్గా బాగా ప్రతి పాయింట్, ప్రతి క్వశ్చన్ అంతా మీరు ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే మనం పైన చదివి బట్టి కొట్టి ఏదో ఒకటి చదివామనుకోండి, అది ఎగ్జామ్ వరకు మనకు గుర్తుండదు కదా. అలాంటప్పుడు చదివి ఏం లాభం, చాలా వేస్ట్ టైం అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ది సిలబస్. ఈ సిలబస్ మీద నేను మీకు SA1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. దట్ ఈస్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. వాట్ ఈస్ ది మార్కింగ్ స్కీమ్ గురించి కూడా నేను అందులో క్లియర్ కట్గా మీకు టేబులార్ ఫామ్తో సహా చాప్టర్ వెయిటేజ్తో సహా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ విచ్ చాప్టర్, దాంట్లో నేను చెప్పాను మీకు ఏ చాప్టర్, బయాలజీలో ఏ చాప్టర్ క్యారీస్ మోర్ వెయిటేజ్ అని కూడా అందులో నేను చెప్పాను. ఆ వీడియో చూసేయండి, మొత్తం మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద ఫార్మాట్ కూడా చెప్పాను నేను అందులో. అండ్ హౌ మెనీ పాయింట్స్ ఈస్ ద ఎగ్జామ్ వర్త్, వాట్ స్టడీ సజెషన్స్ డస్ యువర్ టీచర్ హ్యావ్. మీ స్కూల్ టీచర్స్ ఇచ్చే స్టడీ సజెషన్స్ కూడా వినండి. దాంట్లో కూడా చాలా కొన్ని మీకు ఏవైతే అవసరం అనిపిస్తాయో ఆ పాయింట్స్ అన్నీ ఫిల్టర్ చేసుకోండి. ఏవంటే మీకు అవసరం లేదు, కొంచెం నాట్ నీడెడ్ అని అనిపిస్తాయో వాటిని పక్కన పెట్టి ఏ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. వన్స్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్కెడ్యూల్ మేక్ చేయాలి కదా. వన్స్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఎగ్జామ్, మీకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ టాపిక్స్ వస్తాయి, వాట్ ఆర్ ది టాపిక్స్ ఆర్ క్వశ్చన్స్ టైప్స్ ఎలాగైతే ఉంటాయో ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే మోడల్ పేపర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో, మోడల్ పేపర్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక థరోనెస్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జామ్లో భయం అనేది వెళ్ళిపోతుంది, అది మనకు ఉండదు. ఇంకా ఎగ్జామ్ ఇప్పుడే ఉంది, ఒక 1 వీక్ తర్వాత ఉందన్నా మనకు ఆ భయం అనేది మనలో ఉండదు. సో ఆ కాన్ఫిడెన్స్ మనలో రావాలంటే మనం ఎక్కువ మోడల్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నాతో పాటు మీరు న్యూమరస్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయబోతున్నారు. మీకు థరోగా అసలు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీకు అసలు అనిపించకూడదు ఏంటబ్బా కొత్త క్వశ్చన్ ఇదని. అన్ని క్వశ్చన్స్ మీతో ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని అంత థరోగా చేసేస్తాను నేను.
యూ నీడ్ టు కవర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు కవర్ దెమ్. ఒక స్కెడ్యూల్ మేక్ చేసుకొని ఈ టాపిక్స్ ఈ దాంట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి అని మనం స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని తర్వాత ఈ టాపిక్స్ ఈ టైంలో కవర్ చేయాలి అని మనం స్కెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ యూ స్టడీ అ లిటిల్ ఈచ్ నైట్ ఫ్రమ్ నౌ ఆన్. ఈ రోజు నుంచి మీ ఎగ్జామ్స్ నాకు తెలిసి మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఉన్నాయని చాలామంది పిల్లలు చెప్తున్నారు. బట్ ఒక్కొక్కరికి ఒక్కో టైమింగ్ ఉంది, దానివల్ల ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. కొంతమందికి FA2 ఇంకా జరుగుతుంది, కొంతమందికి SA1 స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాం కదా మనం అందరం. సో దాన్ని ఫస్ట్ మనము క్లారిటీ చేసుకోవాలి. మీరు కమెంట్ చేయండి, ఎంతమందికి FA2 ఇప్పుడు జరుగుతుంది, ఎంతమందికి FA2 అయిపోయింది అని, ఎంతమందికి ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ అ పోల్. బట్ అయినా కూడా మీరు ఒకసారి చూడండి, కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియాలి కదా ఏ చాప్టర్స్ ఉన్నాయి అండ్ ఏ టాపిక్స్ ఉన్నాయి, అది కూడా కమెంట్ చేయండి. సో అదంతా మనము ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి గ్రూప్స్, మనము చాలా సెకండ్ ప్లాన్ ఏంటంటే గ్రూప్స్లో చదువుకోవడం. చూడండి, ఎప్పుడైతే మనం గ్రూప్లో చదవడానికి మనకు పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనం గ్రూప్స్లో చదవడం స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు గ్రూప్లో అందరూ చదువుకునే పిల్లలే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకడు చదవకపోయినా పక్కనోడు వాడిని రే చదవరా అని అంటారు కదా. అదే ఒక పిల్లోడు ఇంకా అందరూ చదవని వాళ్ళు అయ్యుండి ఒక్కడు చదివేవాడు ఉన్నాడు అనుకో, వీళ్ళందరూ కలిసి ఇప్పుడేం చదువుతారా, ఎగ్జామ్ అప్పుడే చదువుకుందాం అని అంటారు. లాస్ట్కి ఎగ్జామ్ నైట్ ముందు కూర్చొని అప్పుడు చదువుకుంటుంటే ఇప్పుడు ఏం చదివి ఏం లాభం అని అనిపిస్తుంది కదా మనకు. అలా ఉండకూడదు. మన ఫ్రెండ్ సర్కిల్, మన ఎన్వైర్న్మెంట్ అనేది హెల్దీ ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్దీ స్టూడెంట్స్, మన హెల్దీ ఫ్రెండ్స్తో పెట్టుకోవాలి మన కనెక్షన్స్ అనేటివి. సో మీకు గ్రూప్ స్టడీ అనేది మీకు నిజంగా యూస్ఫుల్ అని అనిపిస్తే గ్రూప్ స్టడీ మీదే ఫోకస్ చేయండి. లేదు నేను ఒక్కదాన్ని కూర్చొని బాగా చదవగలను, ఒక చిన్న స్పేస్ మేక్ చేసేసి, ఇంట్లో ఏదో మూల ఉంటుంది కదండి, మనం హ్యాపీగా మనం పీస్ఫుల్గా చదువుకోవడానికి ఏదో ఒక మూలను చూసుకొని ఒక్క చిన్న టేబుల్ లేకపోయినా కింద అయినా మనం కూర్చొని చదువుకోవచ్చు. మన కాన్సన్ట్రేషన్ అనేది అలా ఉండాలి. పక్కన ఏమైపోయినా మనకు సంబంధం లేదు, మనం ఈ టైంలో ఈ టాస్క్ ఫినిష్ చేయాలి. ఇప్పుడే రిలీజ్ అయిన మూవీ టీవీలో వేసినా మనకు అవసరం లేదు, అదంతా పక్కన పెట్టి ఆ మూవీస్ చాలా ఆన్లైన్లో దొరుకుతాయి, అవన్నీ OTT ప్లాట్ఫామ్స్లో ఉంటాయి, అవన్నీ ఎక్కడో ఒక చోట ఆన్లైన్లో మనకు దొరుకుతుంది, తర్వాతనే చూసుకోవచ్చు. ఇప్పుడైతే పోయేది ఏం లేదు మనకు కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. అది మన బ్రెయిన్లో పెట్టుకొని కూర్చున్న చోటు నుంచి లేవకుండా చదవాలి. సో మీకు గ్రూప్స్లో చదివితే మీరు బాగా చదువుకోగలుగుతున్నారా, లేకపోతే ఒంటరిగా సెల్ఫ్ స్టడీ చేస్తే బాగా చదువుకోగలుగుతున్నారా, అదనేది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి దాని ప్రకారం చదవండి. ఎందుకంటే మనం గ్రూప్స్లో చదివినప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అక్కడికక్కడే మన ఫ్రెండ్ని అడిగి సాల్వ్ చేసేసుకోవచ్చు కదా. ఒకవేళ మనం ఒక్కరం చదువుతున్నామంటే మనకు అప్పుడు ఒకవేళ మీకు అన్ని డౌట్స్ రావు, మీ సెల్ఫ్ సాల్వ్ చేసుకోగలరు అని అనుకుంటే దెన్ యూ కెన్ సెల్ఫ్ స్టడీ అండ్ యూ థింక్ దట్ యూ వోంట్ బి డిస్ట్రాక్టెడ్ బై గ్రూప్ స్టడీ, యూ కెన్ గో విత్ ద గ్రూప్ స్టడీస్. అనదర్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ ఈచ్ అండ్ చూడండి, ప్రతి ఒక్క సబ్జెక్టు డిఫరెంటే అండి. లాంగ్వేజెస్లో మనము ఏ స్ట్రాటజీ అప్లై చేస్తామో ఆ స్ట్రాటజీ మనము ఈ గ్రూప్ సబ్జెక్ట్స్లో అప్లై చేయలేము. లాంగ్వేజెస్లో మనము ఎలా ఫాలో అవుతామో ప్యాటర్న్, అది మనం గ్రూప్ సబ్జెక్ట్స్లో ఫాలో అవ్వలేము. మ్యాథ్స్లో ఫార్ములాస్ ఇంపార్టెంట్ కదా, కెమిస్ట్రీలో ఆ ఈక్వేషన్స్ అవి ఇవి ఏవైతే రియాక్షన్స్ ఉంటాయో అవి ఇంపార్టెంట్. ఫిజిక్స్లో ఫార్ములాస్, ఫిజిక్స్లో డెరివేషన్స్ ఇంపార్టెంట్. ఇంకా బయాలజీలో ఈ ఒక ప్రాసెస్ తర్వాత ప్రాసెసెస్ ఎలా జరుగుతుంది అది ఇంపార్టెంట్. మనకు సోషల్ స్టడీస్లో కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవడం, ఎప్పుడు ఏది జరిగింది అండ్ ఆ హిస్టారికల్ స్టోరీస్ చాప్టర్స్ వెనకాల ఉన్న స్టోరీస్ గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో ఒక్కో చాప్టర్కి మనం డిఫరెంట్గా ఆలోచించాలి. అన్ని చాప్టర్స్ ఒకేలా చదివామనుకోండి మనకు అది వర్కౌట్ అవ్వదు.
ఏ గ్రూప్స్ అన్నిటికీ ఒక ప్యాటర్న్గా క్రియేట్ చేసుకొని చదవాలి అండ్ లాంగ్వేజెస్కి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని చదవాలి. చూడండి ఆ ప్యాటర్న్ నేను మీకు స్ట్రాటజీ చెప్తానన్నాను కదా. సో అదేంటంటే చూడండి మనకు 3 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఒకటి తెలుగు, ఒకటి హిందీ అండ్ ఇంకోటి ఇంగ్లీష్. ఇవి 3 మనకు 100 మార్క్స్కి. ఈ 3లో 20 మార్క్స్ ఇంటర్నల్ కదా, మిగతా 80 మార్క్స్కి మీరు చదవాల్సింది. నాకు essay 1కి మాత్రం మీరు యూ ఆస్క్ యువర్ టీచర్స్ దాట్ మీకు 80 మార్క్స్కి పేపర్ ఉంటుందా, ఏది లాంగ్వేజ్ పేపర్ 80 మార్క్స్కి ఉంటుందా, లేకపోతే 100 మార్క్స్కే మీకు పేపర్ ఉంటుందా, యూ ఆస్క్ అబౌట్ దట్. తెలంగాణ స్టూడెంట్స్కి ఎలా అయిందంటే మీకు ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉన్నాయి అండ్ ఏపీ స్టూడెంట్స్కి ఇంటర్నల్ మార్క్స్ లేవు అనుకుంటాను. ఏపీ ప్యాటర్న్లో ఇంటర్నల్ మార్క్స్ లేవు. ఆ వెబ్సైట్ మొత్తం నేను చాలా వెబ్సైట్ మొత్తం రీసెర్చ్ చేశాను. ఈ మన ఏపీ తెలంగాణ ఈ 2 ఏవున్నాయో చూసి కంపేర్ చేసి ఆ essay 1 వీడియో చేశాను చూడండి, ఆ వీడియో చూడండి. బట్ నాకు ఈ ఒక్కటి ఏంటంటే మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఆస్క్ యువర్ టీచర్స్, ఆస్క్ యువర్ స్కూల్ ఫ్యాకల్టీ, ఏంటి మాకు 80 మార్క్స్కి మీకు చెప్పారా? ఒకవేళ మీకు ఆల్రెడీ చెప్పుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు పేపర్ 80 మార్క్స్కి ఉందో essay 1 ఆర్ లేకపోతే మీకు 100 మార్క్స్కే పేపర్ ఉందో చెప్పండి. సో ఇలా మనము ఆ 80 మార్క్స్కి మనకు పేపర్ ఉంటుంది. దాంట్లో థియరీ ఏదైతే ఉందో అది మొత్తం థియరీ అండ్ గ్రామర్. లాంగ్వేజెస్లో అయితే ఈ 2 ఉంటాయి కదా, థియరీ గ్రామర్ ఎక్కువ ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే గ్రామర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూడండి లాంగ్వేజెస్లో కూడా మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో ఇంగ్లీష్లో మనకి గ్రామర్ ఎక్కువ ఉంటుంది. తెలుగు హిందీలో గ్రామర్ ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే మిగతా 2 లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే హిందీలో కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ తెలుగులో కూడా కొంచెం డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. అంటే అవి ఉంటాయి కదా మీకు ఉత్పలమాల, చంపకమాల, అవన్నీ ఈ సందులు, సమాసాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఒక లిస్ట్ క్రియేట్ చేసేసుకొని ఆ లిస్ట్ చదవండి. ఆ లిస్ట్ మీరు ఒక్కసారి చదువుకుంటే చాలు కదా. మీకు ఆ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు, పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఆ లిస్ట్ మీకు పనికొస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడే చదివేసుకున్నారనుకోండి ఒక పని అయిపోతుంది కదా. ప్రతి ఎగ్జామ్కి మీరు అదే మీ బ్రెయిన్లో ఉండిపోతుంది అండ్ మీరు దాంతోనే కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫర్ మన గ్రూప్ సబ్జెక్ట్స్కి ఎలాగంటే మేబీ ఫిజిక్స్ అండ్ బయాలజీకి అయితే 50 మార్క్స్ ఉన్నాయి. సోషల్ స్టడీస్కి 100 మార్క్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్కి కూడా 100 మార్క్స్ ఉన్నాయి. ఇవి పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ అయి ఉంటాయి మీకు. అండ్ సైన్స్లో పేపర్ 1 పేపర్ 2 ఏంటంటే ఫిజిక్స్ పేపర్ 1 అండ్ బయాలజీ పేపర్ 2 అలా ఇది ఇలా డివైడ్ అయి ఉంది. అండ్ సోషల్లో కూడా పేపర్ 1 పేపర్ 2, మ్యాథ్స్లో కూడా పేపర్ 1 పేపర్ 2, అన్నిట్లో పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ అయ్యి ఉంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే మీకు ఉన్నది 2 సెక్షన్స్ కదా. ఏంటి ఉంటే ఒకటి బిట్స్ ఉంటాయి, ఇంకా థియరీ మొత్తం ఉంటాయి. చూసుకుంటే మనకు థియరీకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా. థియరీకి మనకు ఎక్కువ వెయిటేజ్ ఉంది. థియరీ చదువుకుంటే మనం బిట్స్ కూడా కొన్ని సాల్వ్ చేయగలం. సో ఫస్ట్ థియరీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. థియరీకి ప్రిఫరెన్స్ ఇచ్చి థియరీ మొత్తం చదివేసుకున్నారనుకోండి, మేబీ కొన్ని బిట్స్ ఈ థియరీలో నుంచే రావచ్చు కదా. అప్పుడు మనం ఒక సైడ్ నుంచి థియరీ కవర్ చేసినట్టు ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి బిట్స్ కూడా కవర్ చేసేసినట్టు ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, మ్యాథ్స్లో మాత్రం ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు మీరు మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేస్తారో అంత మీకు బెటర్గా ఉంటుంది మీ ప్రాక్టీస్ అనేది. ఫిజిక్స్లో కొంచెం ప్రాక్టీస్ కావాలి, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ప్రాక్టీస్ కావాలి, ఇంకా కొంచెం థియరీ కూడా కావాలి. అలా ఫిజిక్స్లో మెయింటైన్ చేయండి. అండ్ బయాలజీలో మీరు చదవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ థియరీ ఉంటాయి. ఇంకా డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవడం ఈ 2 బయాలజీలో ఇంపార్టెంట్. ఇంకా సోషల్లో ఏంటి, సోషల్లో కూడా మ్యాథ్స్ థియరీనే ఉంటుంది కదా.
ఇంకా కొన్ని డేట్స్ అవి ఇవి గుర్తుపెట్టుకోవాలి. డేట్స్, నంబర్స్, ఏది ఎప్పుడు జరిగిందో అదంతా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మన గ్రూప్ స్ట్రాటజీ, గ్రూప్ సబ్జెక్ట్స్ స్ట్రాటజీ అండ్ 3 లాంగ్వేజెస్కి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటూ చదవాలి. సో ఒకవేళ మీ వల్ల ఇదంతా అవ్వలేకపోతే నేనున్నాను కదా, యువర్ ట్యూటర్. ఐ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. ఏ ప్రాబ్లం ఉన్నా జస్ట్ కమెంట్ డౌన్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే సబ్జెక్ట్ చాలా టైం వరకు చదువుతూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, మనకు బోర్ కొడుతుంది. విల్ ఫీల్ బోర్డ్. ఏంటబ్బా ఓ రోజు ఈ సబ్జెక్టే చదవడం, రోజు ఈ సబ్జెక్టే చదవాలా, ఎంత బోరింగ్గా అనిపిస్తుందని మన బ్రెయిన్, అది మనకు తెలియకుండానే మన బ్రెయిన్ అనేది బోరింగ్ జోన్లో వెళ్ళిపోతుంది. సో దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్లో ఏంటంటే చూడండి, సబ్జెక్ట్ 1 3 days, సబ్జెక్ట్ 2 3 days, 4th డే 7th డేలో రివిజన్ చేసుకుంటాం. ఇవి 2 హాఫ్ డే సబ్జెక్ట్ 1కి, హాఫ్ డే సబ్జెక్ట్ 2కి. ఇలా మనం 4th డేలో రివిజన్ అనేది చేసుకుంటాము. తర్వాత సేమ్ మనకు ఇది 30 days ప్లాన్. బట్ మనకు essay 1 అనేది చాలా తొందరలో ఉంది. మేబీ కొంతమందికి 2 weeksలో ఉంది, కొంతమందికి 3 weeksలో ఉంది, కొంతమందికి 1 weekలోనే ఉంది. సో అందుకు నేను ఒక 30 days ప్లాన్ అనేది క్రియేట్ చేశాను. ఈ 30 days ప్లాన్ని మీరు ఎలా చేసుకోవచ్చు అంటే చూడండి, 15 దీన్ని హాఫ్ చేయండి. 15 days అంటే 2 weeks మీ దగ్గర ఉన్నాయి అని అనుకోండి. అప్పుడు మీరు ఈ ప్లాన్ని హాఫ్ చేసేసి చదువుకోవచ్చు. ఎలాగంటే చూడండి, అప్పుడు మీరు ఏం చేయాలి, 2 days ఒక్కో సబ్జెక్టుగా చదవాలి. అండ్ ఈ డే ఒక 3 hours రివిజన్ చేసుకోవాలి. 3 hours ఒక సబ్జెక్ట్కి, 3 hours ఒక సబ్జెక్ట్కి, 3 hours ఒక సబ్జెక్ట్కి, అలాగా రివిజన్ అనేది చేసుకోవాలి. ఇలా దీన్ని మీరు మీ అకార్డింగ్గా, మీ ఎగ్జామ్స్ 1 week ఉంటే 1 week, 2 weeks ఉంటే 2 weeks, 3 weeks ఉంటే 3 weeks, దాని అకార్డింగ్గా దీన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని చదువుకోండి. సరేనా? మ్యాథ్స్ మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ 4 AM నుంచి మార్నింగ్ 6 AM వరకు, 4 to 6 AM మన బ్రెయిన్ అనేది 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సౌండ్స్ ఏమీ ఉండవు, మనకు సౌండ్స్ ఏమీ ఉండవు. ఇంకా మనకు డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు కదా. కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళో చెల్లెల్లో, వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు చదువుకునేటప్పుడు. సో ఆ టైంలో వాళ్ళు పడుకొని ఉంటారు కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకు వెహికల్ సౌండ్స్ ఏమీ ఉండవు. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా బయట బాల్కనీలో అక్కడ చెట్లు ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోండి. ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. బ్రెయిన్ ఇంకా ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుందో మన బ్రెయిన్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మన బ్రెయిన్ అనేది ఈవినింగ్ 7:30 నుంచి ఆ నైట్ మొత్తం 20% మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవసరమా మనకు ఈ టైంలో చదవడం? నేను చెప్పలేను, కొంతమంది నైట్లో కూడా బాగా చదివే వాళ్ళు ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఇదే వర్కౌట్ అవుతుంది. సో అందుకు మీ టైం ఏదైతే ఉందో అది మార్నింగే మీరు స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం చెయ్యండి. ఒకవేళ మీ ఎగ్జామ్స్ ఇంకా త్వరగా ఉన్నాయనుకున్నారనుకోండి, ఇంకా త్వరగా 1 weekలోనే ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్కి ఇచ్చి 7 daysలో 7 subjects పూర్తి చేసుకోవచ్చు. పూర్తి అయ్యాక అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ రోజైతే నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్ ఉంటుందో ఆ బిఫోర్ డే యూ కెన్ రివైజ్ ఎవ్రీథింగ్. అప్పుడు మీరు కొత్తగా చదవాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా, ఆల్రెడీ చదివేసి ఉంటాము, జస్ట్ అప్పుడు రివిజన్ చేసుకుంటే చాలు. అలా ఉంటుంది స్ట్రాటజీ ఒక 1 week ఉంటే. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్. మనము ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏం తెలుస్తుంది, మనం ఎంతవరకు నేర్చుకున్నామో ఎంతవరకు నేర్చుకోలేదో. అది మనకు తెలియాలంటే మనం సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేయాలి. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటంటే మనము క్విజెస్, ఆ బిట్స్ సాల్వ్ చేయడమో, లేకపోతే ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయడమో, ప్రీవియస్ మోడల్ పేపర్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయడమో, అలాంటివన్నీ మనము ఫాలో అవ్వాలి. సరేనా?
కమెంట్ చేయండి. మీకు ఎవరికైతే ఎగ్జామ్స్ S7 ఎగ్జామ్స్ చాలా త్వరగా ఉన్నాయో మీరు ఫాలో అవుతున్నారా? మీరు ఇవి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా, చేయట్లేదా? మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఐడియా ఉందా? ఇప్పటి వరకు చూడండి, మీకు ఏమేమి ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పానో ఆ క్వశ్చన్స్ మీకు SA2 కూడా వస్తాయి. సో ఇఫ్ యూ ప్రిపేర్ దాట్ క్వశ్చన్స్ థరోలీ, యు ఆర్ డన్ విత్ హాఫ్ ఆఫ్ యువర్ SA1 ప్రిపరేషన్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. The best way of preparing for exams is like by practicing CBSE కాదులేండి, మనకు ICSE మన స్టేట్ బోర్డ్ కదా, CBSE సిలబస్ అయితే యూ కెన్ ప్రాక్టీస్ CBSE ఆల్సో. మన దగ్గర కొంతమంది CBSE పర్సన్స్ కూడా ఉన్నారు. CBSE అయితే CBSE, ICSE అయితే ICSE. ఆ ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. తర్వాత చూడండి, శాంపిల్ పేపర్స్ అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్, నేను ఆ లిస్ట్ అంతా చెప్పి మీకు ఆ లిస్ట్ అంతా ప్రాక్టీస్ చేస్తాను, సరేనా? బై సాల్వింగ్ ద మ్యాథ్స్ అయితే సాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్కి, ఫిజిక్స్కి అండ్ బయాలజీకి చదవడం, ప్రాక్టీస్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దండి. డోంట్ నెగ్లెక్ట్ ది డయాగ్రామ్స్. అన్ ఐడియా ఆఫ్ ది టైమ్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారంటే సేమ్ ఆ మోడల్ పేపర్ ఏదైతే ఉందో మనకు ఆ మోడల్ పేపర్ తీసేసుకొని మనం ఏం చేయాలంటే టైం పెట్టుకోవాలి. మన ఎగ్జామ్ ఎంత అవర్ ఉంది? 3 hours ఉంది మనకి ఎగ్జామ్. ఆ 3 hours మనము ఈ మోడల్ పేపర్ మన దగ్గర పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాము అని అనుకొని రాయడానికి మనకు ఈ SA1 అవన్నీ మనకు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసమే ఇవన్నీ ఎగ్జామ్స్. మనకు అక్కడ భయం వద్దు, మనం అక్కడ భయపడకూడదని మనకు ఇక్కడ నుంచే ఈ SA1, FA1 ఇవన్నీ మనకు తరో ప్రాక్టీస్. సో ఆ SA1కి వెళ్ళే ముందు మనం ఇంత తరో ప్రాక్టీస్ చేయనక్కర్లేదు, బట్ మనము ఒక చిన్న మినీ టైప్ ఆఫ్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఎగ్జామ్లో 50 మార్క్స్కి బయాలజీ పేపర్ ఉంది. సో ఆ 50 మార్క్స్లో మీరు ఒక 5 క్వశ్చన్స్ పెట్టేసుకొని ఒక లాంగ్ ఆన్సర్, ఒక 2 షార్ట్ ఆన్సర్స్, ఒక 2 ఇంకా షార్ట్స్ 1 మార్క్ ఆన్సర్స్, ఒక 5 బిట్స్ లాగా క్వశ్చన్ పేపర్ మీకు మీరే ప్రిపేర్ చేసేసుకొని మీకు మీరే సాల్వ్ చేసేసుకోండి. క్వశ్చన్ లాగా ఆల్రెడీ మనకు చాలా స్లిప్ టెస్ట్స్ స్కూల్లో పెడుతూనే ఉంటారు. అవన్నీ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇదంతా మనకేం అవసరం లేదు కదా. సో అలా మనము టైం మేనేజ్మెంట్ ఇలా చేస్తే టైం మేనేజ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఏ ఎగ్జామ్ ఎంతసేపు పడుతుంది అదంతా మనకు ఐడియా వచ్చేస్తుంది. మీకు SA1లోనే ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు రాస్తారు కదా, మీకు అక్కడ ఐడియా వస్తుంది. మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో పేపర్ ఎలా ఉంటుంది, మీకు ఎన్ని గంటలు వస్తుంది, అదంతా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఆ ఐడియాని మీరు బాగా ఇప్పుడు వెళ్తారు కదా SA1 ఎగ్జామ్స్కి, చూడండి మీరు ఎంత టైంలో రాసిస్తున్నారు ఎగ్జామ్స్. మీరు త్వరగా రాసేస్తే పేపర్ మొత్తం చెక్ చేసుకోండి, ఒక్కోసారి చూసుకోండి అన్నీ కరెక్ట్గా రాశారో లేదో. ఒకవేళ లేట్గా రాస్తున్నారనుకోండి, అప్పుడు కూడా చూసుకోండి, ఫాస్ట్గా రాయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో ఇంకోటి రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 10 days వరకు బాగా చదివారు ఒక సబ్జెక్ట్, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఏం చదివారో అవి రివైజ్ చేసుకోలేకపోయారనుకోండి, యూ కాంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఎగ్జామ్లో మీకు ఏమిది గుర్తురాదు. ఎగ్జామ్లో మనకి ఏది గుర్తు రాకపోతే అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ 10 days ఏదైతే మనం హార్డ్ వర్క్ చేసామో ఆ హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. ఈ హార్డ్ వర్క్ని కాపాడాలంటే ఆ కొంచెం టైంలో చేసే మనం రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రివిజన్ అప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవైనా చూడండి. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్. ఎగ్జామ్స్ అప్పుడు మీ హెల్త్ని చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి మీరు.
ఎందుకంటే మనము ఒక్కోసారి ఇప్పుడు చూడండి కోల్డ్ వచ్చిందనుకో మనకు హెడ్ మొత్తం హెవీగా ఉంటుంది. అండ్ కాఫ్ వచ్చిందనుకో, కోల్డ్ వస్తే కోల్డ్ కాఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, ఒకరిని వదిలి ఒకరు ఉండలేవు. సో కోల్డ్ కూడా కాఫ్ కూడా మీతో పాటు వచ్చేస్తుంది. అప్పుడు ఆ రెండు కలిసి మీ బాడీలో డ్యాన్స్ చేస్తాయి అండ్ మనమేమో మూలని పడుకొని ఉంటాం, ఎగ్జామ్స్కి చదవలేము. అండ్ ఏది చదివామో అది గుర్తుండదు, ఎందుకంటే హెడ్ ఆల్రెడీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా కోల్డ్ వచ్చినప్పుడు. అండ్ కాఫ్ ఉన్నప్పుడు దగ్గి మన బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువ కాఫ్ ఉంటే. అండ్ థ్రోట్ పెయిన్ అదంతా వచ్చేస్తుంది. మనం సరిగ్గా చదువుకోలేము, సరిగ్గా కూర్చోలేము. అందుకు హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయండి ఎగ్జామ్స్ ముందు. జంక్ అనేది అస్సలు తినొద్దండి, హెల్దీ ఫ్రూట్సే తినండి. చాలా ఇంపార్టెంట్. ఏం లేదని మనం హెల్త్ని అంత పట్టించుకోము, కానీ హెల్త్ ఈజ్ వెల్త్. హెల్దీ ఫ్రూట్స్ తినండి. ఇంకా స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ ఏం తీసుకోవద్దండి. మీరు ఎంతవరకు చదివారో అంతవరకు చాలు, స్ట్రెస్ ఏం తీసుకోవద్దండి. మీరు స్ట్రెస్ తీసుకుంటే ఏమైనా వస్తుందా చెప్పండి, నేను కూడా తీసుకుంటాను అదే స్ట్రెస్. మీ స్ట్రెస్ కొంచెం నాకు ఇచ్చే, కొంచెం ఏంటి మీ మొత్తం స్ట్రెస్ నాకు ఇచ్చేయండి. ఐఎమ్ రెడీ టు టేక్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ తీసుకుంటే మనకు వచ్చేది ఏమీ ఉండదు. మనం ఎంత చేయగలమో కేవలం మనము దాని మీదే ఫోకస్ చేయాలి. దానికంటే ఎక్కువ మనము స్ట్రెస్ తీసుకొని మనకు వచ్చే లాభం ఏముంది చెప్పండి? మన హెల్త్ పాడవ్వడం తప్ప మనకు స్ట్రెస్ తీసుకుంటే ఏమీ లాభం ఉండదు. అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చదివేస్తాము, బుక్స్ అన్నీ ఏదేదో చదివేశాక అది మన బ్రెయిన్ డైజెస్ట్ చేసుకోవాలి కదా. ఆ డైజెస్ట్ చేసుకోవాలంటే మన బ్రెయిన్కి రెస్ట్ కావాలి. సో మనకు రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? వెన్ వీ గో టు డీప్ స్లీప్లో మనం ఎప్పుడైతే వెళ్తామో మన బ్రెయిన్ అది మొత్తం ప్రాసెస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ ఇక్కడ బ్రెయిన్ పార్ట్లో ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఈ టాపిక్ కింద ఈ సబ్ హెడింగ్స్ ఉండాలని మన బ్రెయిన్ మొత్తం మనలాగే ఒక స్కెడ్యూల్ వేసేసుకుంటుంది. అదే మనము ప్రాపర్ రెస్ట్ అండ్ ప్రాపర్ స్లీప్ తీసుకోకుండా జస్ట్ చదువుకుంటూనే వెళ్ళామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు బ్రెయిన్ అంతా తిక్కమక, ఇది అక్కడ, అది ఇక్కడ, ఇది ఎక్కడ, ఇది అక్కడ, అక్కడది ఇక్కడ రాసేసి వస్తేస్తాం ఎగ్జామ్లో మనము కదా. మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ఎప్పుడైనా వేరే క్వశ్చన్కి వేరే క్వశ్చన్ సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి రాసేసి వచ్చారా? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కమెంట్ చేయండి ఎవరైనా అలా రాసారేమో. నేనైతే చాలా పిల్లల నుంచి విన్నాను, వాళ్ళు చెప్పారు, మ్యామ్ నేను ఈ క్వశ్చన్కి ఈ సబ్ హెడ్డింగ్స్ పెట్టేశాను, యాక్చువల్గా ఈ సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, నేను రాంగ్ సబ్ హెడ్డింగ్స్ పెట్టాను అని చెప్తారు. సబ్ హెడ్డింగ్స్ పెట్టడం అని కొంతమంది టాపిక్ కంటెంటే మార్చేస్తారు, కొంచెం అంతా ఇంత కాకుండా కంటెంటే మార్చి పడేస్తారు. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్, మన బ్రెయిన్ అనేది ప్రాపర్ రెస్ట్ లేదు. ఆ రెస్ట్ లేకపోవడం వల్ల మన బ్రెయిన్ అతలాకుతలం అయిపోతుంది. ఆ అతలాకుతలం అయిపోవడం వల్లే మనకి ఏమీ అర్థం కాదు. సో అందుకు ప్రాపర్ రెస్ట్ అనేది చాలా అవసరం. ఇంకా వర్కౌట్, ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఎందుకంటే అది మన బ్రెయిన్ ఏదైతే ఉందో మన చిన్నపాటి బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. మన మొద్దువారిపోయి ఉన్న బ్రెయిన్ని యాక్టివ్గా చేస్తుంది. ఆ యాక్టివ్గా చేయడం వల్లే మన బ్రెయిన్ ఇంకా అప్పుడు మనం చదివింది త్వరగా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోగలము. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేయడం ఇలాంటివి చేస్తామో, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes వాక్ కూడా ఒక టైప్ ఆఫ్ వర్కౌటే. అలా మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్, గార్డెన్ అలా ఉంటే, లేకపోతే మీ ఇంటి దగ్గర బాల్కనీ ఉంటే ఆ బాల్కనీ దగ్గర నిలబడండి కొంచెం సేపు, ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది తీసుకోండి, అలా వాక్ చేయండి, ఇదంతా చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము వాటర్ ఎక్కువగా తాగామనుకోండి మనకు నిద్ర అనేది రాదు. ఎందుకంటే మన బాడీకి కంటిన్యూస్ సప్లై అనేది ఉంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నిద్ర వచ్చేటప్పుడు కొంతమంది నిద్ర వచ్చేటప్పుడు నిజంగా చదువుకునేటప్పుడు మనకు నిద్ర రావడం సహజం. మనకు ఇంట్రెస్ట్ లేనిది సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో మనం వాటర్ ఎక్కువగా తాగాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి తినాలి. జంక్ అనేది అస్సలు తినకూడదు. సో దిస్ ఈజ్ అవర్ హోల్ స్ట్రాటజీ.
సో ఇలా స్ట్రాటజికల్గా నేను చెప్పిన స్ట్రాటజీయే మీకు మ్యాక్స్ వర్కౌట్ అవుతుంది. బట్ మీ అకార్డింగ్ మీరు టైం చూసుకొని అదంతా చూసుకొని కొంచెం దాన్ని సెట్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏ టిప్స్ కావాలి, ఇంకా మీకు ఏ ట్రిక్స్ కావాలో అదంతా కమెంట్ టక ఐ వాంట్ కమెంట్స్ అండ్ లైక్ చేసేయండి. ఎంతమంది నా స్టూడెంట్స్ పిల్లలు ఎంతమంది చూసారో వీడియో నాకు ఎలా తెలుస్తుంది? మీరు లైక్ చేస్తేనే కదా తెలిసేది. మీరు ఎంతమంది ఉన్నారో ఐ వాంట్ దట్ అటెండెన్స్ యాజ్ లైక్ స్ట్రైకింగ్ దట్ లైక్ బటన్. సో లైక్ బటన్ని ఠకా కొట్టేసి మీ అటెండెన్స్ ఇచ్చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జామ్కి రిలేటెడ్ ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైతే స్ట్రాటజీస్ ఇంకా ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నామో మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలా, లేకపోతే కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్ టాపిక్స్ డిఫికల్ట్ టాపిక్స్ మీదే మీకు కొన్ని వీడియోస్ కావాలా, అది కూడా చెప్పండి. వీ విల్ డూ దట్ ఆల్సో. సో స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లాస్ 8, 9, 10 ఛానల్. ఆల్ ది బెస్ట్. Bye bye. This is your master teacher Sumya Sheikh signing off.